అయితే నా వీడియోస్లో ఉన్నాయి, ప్రీవియస్ వీడియోస్లో, ఆ లెంత్ వీడియోస్లో చాలా క్లియర్గా కొన్ని విషయాలు చెప్తూ ఉన్నాను. సరే, ఏదేమైనా ధ్యానం ఎలా చేసుకోవాలి సింపుల్గా చెప్తాను, ఒక 1 minute-లోనే. ఏం లేదు, చాలా సింపుల్. మీరు కింద కూర్చోగలిగితే కింద కూర్చోండి, చక్కగా దిండేసుకొని కూర్చోండి, లేదా కుర్చీలైనా కూర్చోండి. కొంచెం చెక్క కుర్చీలు అయితే మేలు, లేదా ప్లాస్టిక్ అయినా పర్వాలేదు. మంచం మీద మాత్రం కూర్చోవద్దు, నిద్ర వస్తుంది. అంతే తప్ప అక్కడ మళ్ళీ మూర్ఖత్వం ఏం లేదు, ఎక్కడైనా కూర్చోవచ్చు ఏకాగ్రత కరెక్ట్గా ఉంటే. కాకపోతే కొంచెం మన ఏకాగ్రత కుదిరేదాకా ఇవన్నీ కూడా మనం కొంచెం పాటించాల్సిన అవసరం ఉంది కాబట్టి కొన్ని నియమాలు. అందువల్ల మంచం మీద కూర్చోవద్దు, కింద కానీ దిండేసుకొని కింద కూర్చోండి, ఎక్కువసేపు కూర్చోవచ్చు. లేదా కుర్చీలలో కూర్చోండి, ఏం టెన్షన్ ఏం లేదు, ప్రశాంతంగా చేసుకోవచ్చు. అట్లా కూడా కాలుకు కాలు ఆనించండి, చేతిలో చేయి పెట్టుకోండి, అంతే. కళ్ళు మూసుకోండి. మొట్టమొదటిగా మీ కుడి ఉంగరపు వేలిని ఇలా నొక్కి పెట్టండి. నొక్కి పెట్టి మన లెఫ్ట్ ముక్కు ద్వారా గాలిని ఇన్హేల్ చేయాలి, ఎక్సేల్ చేయాలి. ఫస్ట్ ఇన్హేల్ చేద్దాం. ఇలా 12 times చేయాలి. తర్వాత మళ్ళీ ఈ ఉంగరపు వేలుని ఎడం వైపు ముక్కు భాగాన్ని ప్రెస్ చేసి కుడి ముక్కులోకి తీసుకొని కుడి ముక్కులో నుంచి మళ్ళీ గాలి వదలాలి. ఇలాగ 12 సార్లు. మళ్ళీ ఇలా ఈ ముక్కులో 12 సార్లు, ఈ ముక్కు ద్వారా 12 సార్లు అలా మీరు చేసుకొని అలా మీరు 5 sets చేయాలి. ఇలా 5 sets చేసిన దాన్ని ఒక సంభ అంటారు. ఒక 12 సార్లు చేసిన దాన్ని ఒక మఠం అంటారు. అలా మీరు ధ్యానం చేసుకునేటప్పుడు ఏకాగ్రతగా మీరు చేసే పని మీద, గాలి మీద ధ్యాస పెడుతూ ఉండాలి. ఇది అయిపోయిన తర్వాత, ఈ 5 times అయిపోయిన తర్వాత మీరు ఇన్నర్గా ఈ కన్ను 2 మధ్యల భాగంలో ఏకాగ్రత పెట్టాలి, లోపల. అంతే. అలా పెట్టి మీకు వచ్చినటువంటి ఆలోచనలన్నీ నిదానంగా స్టెప్ బై స్టెప్ ప్రశాంతంగా దాని అన్నింటినీ వెయిట్ చేయండి. మీరు పోగు చేసుకున్న సమాచారం మొత్తాన్ని స్విచ్ ఆఫ్ చేసేసేయండి. ఆలోచన రహిత స్థితి రావాలి. అప్పుడు మీరు అనుకున్నది ఏదైతే ఉందో అవన్నీ ఆటోమేటిక్గా నెరవేరుతాయి. ఏమి చేయాల్సి వల్ల భగవంతుడికి అన్నీ తెలుసు. సర్వశక్తిమంతుడు, సర్వలోకాలను సృష్టించిన భగవంతుడు. ఆయన శక్తి అపారం. మనకెంతో మంది యోగ గురువులు ఆయన ద్వారా వచ్చి మనకెంతో జ్ఞానాన్ని అందించారు. వారందరికీ మన కృతజ్ఞతలు కలిగి ఉందాం. ఇలా మనం ధ్యానం చేయాలి. ప్రతిరోజు తప్పకుండా ఉదయం 4 గంటలకు లేస్తే మాత్రం ఎక్సలెంట్ రిజల్ట్ ఉంటుంది, సందేహమే లేదు. నా మాట వినండి. ఖచ్చితంగా 3 weeks చేయండి. మీలో అనూహ్యమైన మార్పులు రాకపోతే జీవితంలో అప్పుడు నన్ను ప్రశ్నించండి. మీరు అంత గ్యారంటీ చెప్తున్నా నేను. ఇవన్నీ నా జీవితంలో స్వయంగా నేను అనుభవించాను. ఈ అనుభవాలన్నీ ఎన్నో లోకాలు తిరిగాను. హాస్టల్గా ఎన్నోసార్లు నా శరీరంలోంచి నేనే బయటకు వచ్చి నన్నే చూసుకున్నాను. ఎన్నో లోకాలు కూడా నా శరీరంలో నుంచి బయటకు వచ్చి హాస్టల్గా నేను చూశాను. ఇవన్నీ నేను చెప్పినా మీకు అర్థమవుతుంది. మీరు అనుభవించాల్సిందే స్వయంగా. ధ్యానం అనుభవించాలి. మీరు ధ్యానం చేస్తేనే ఇవన్నీ కుదురుతుంది.
మీలోకి మీరు ప్రయాణం చేస్తేనే మీ శరీరంలో నుంచి మీ ఆత్మ బయటకు వచ్చి, ఓకే నేను శరీర పదార్థం కాదు, ఆత్మ పదార్థాన్ని, నా చైతన్యం గొప్పది, నేను వేరు అనే స్పృహ వస్తుంది. అప్పుడు మీకు దేని మీద భయం ఉండదు, నిర్భయత్వంగా బతుకుతారు. పిల్లల మాట వినట్లేదు, మా ఆయన మాట వినట్లేదు, మా మిస్సెస్ నేను చెప్పినట్టు వినట్లేదు, ఖర్చులు ఎక్కువ పెట్టేస్తుంది, ఇలాంటి ఏవి ఉండవు. ఎందుకంటే శాశ్వతమైన జీవితాలు ఎవరు చేయరు. అందుకని ధ్యానం అనేది మీరు ఖచ్చితంగా చేయాలి. ప్రతిరోజు 2 గంటల పాటు కూర్చోండి. ఉదయం 4 గంటలకు కూర్చోండి, 6 గంటల దాకా కూర్చోండి. రాత్రి పడుకునే ముందు 1 గంటన్నర చేయండి. ఎంత బాగుంటుందో జీవితం చూడండి. నా నెంబర్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. మీకు ఏది అర్థం అవ్వకపోయినా, ఏ సలహా కావాలన్నా నాకు తోచిన సలహా నేను చెప్తాను. ఒకవేళ నాకు తెలియకపోతే ధ్యానంలో కూర్చొని తెలుసుకోనైనా చెప్తా. కానీ ఏదైతే ఉందో సూటిగా శుద్ధి లేకుండా చెప్తాను, స్పష్టంగా ఉంటుంది. నా మార్గంలో ఖచ్చితంగా భగవంతుని చేరుకోవచ్చు, సందేహమే పడాల్సిన అవసరమే లేదు. భగవత్ స్వరూపులమే మనం అవుతాం. దీనికి సాధన కంపల్సరీ. అతి ఉత్తమమైనటువంటి మార్గం ఇది. అందుకని నన్ను నమ్మి ఈ మార్గంలోకి రండి. ఇక్కడ ఎవరిని ఏమీ మనం చేయము, ఏ దూషణలు చేయము, ఎవరిని కించపరచము. సైలెన్స్ అంతే. మానవులు సృష్టించుకున్నారు ఈ చెత్త అంతా. భగవంతుడి కులాలేంటి, భగవంతుడికి మతాలేంటి, భగవంతుడికి నియమాలేంటి, ఇంకేంటి? ఎంత బలహీనంగా ఉన్నారో చూడండి మనుషులు. మతాల కులాలతో ఇరుక్కుపోయి మనశ్శాంతి లేకుండా, శాంతి లేకుండా. మీరు ధ్యానంలోకి వస్తే మీ కర్మఫలాలన్నీ నశింపబడతాయి. పుణ్యాలు ఉండవు, పాపాలు ఉండవు, 0 అయిపోతారు. ప్రశాంతంగా ఉంటుంది అప్పుడు. ఇంకా పుణ్యం చేశారనుకోండి, మళ్ళీ వచ్చే జన్మ చేసుకొని ఉన్న డబ్బులున్న కుటుంబంలో పుట్టి మీరు డబ్బులన్నీ అనుభవించి మళ్ళీ కొన్ని చెత్త కర్మలన్నీ చేసుకొని మళ్ళీ రిపీటెడ్గా వస్తారు. ఇది కూడా క్లోజ్ అయిపోద్ది. చెత్త చేశారనుకో ఆటోమేటిక్గా మళ్ళీ వేరే నక్క కుక్కను కొడతారు, జంతువుగా పుట్టేసి మళ్ళీ అక్కడ అనుభవించి అక్కడంతా ఏడ్చి ఏంటి చక్రం నుంచి బయటపడేది ఎప్పుడు? అందుకే ధ్యానం. మీరు పోగు చేసుకున్న సమాచారము, మీరు పోగు చేసుకున్న ధనము, మీరు పోగు చేసుకున్నటువంటి బంధువులు, మిత్రులు, ఈ ఎవరు శాశ్వతం కాదు. ధ్యానమే శాశ్వతము. ఈ మార్గంలోనే రండి, ఉండండి. అన్నింటిని పక్కన పెట్టేసేయండి. అవేవి ఉండవు మీతోటి. ప్రతిరోజు 3 గంటల పాటు నేను ఈ భూమి మీద లేను అని చెప్పి అనుకోండి. మీకు 21 గంటే అనుకోండి. ఉదయాన్నే లేచి 2 గంటలు చేయండి, 4 గంటలకు లేచి. ఎంత అద్భుతంగా ఉంటుందో చూడండి. 21 రోజు తర్వాత నాకే మెసేజ్లు పెట్టండి, మీకు ఎలాంటి అనుభవాలు ఉన్నాయో. అందరి చక్కగా వింటాను నేను. నైట్ అంటే ఎవ్రీడే నేను 11 నుంచి మార్నింగ్ 6-7 దాకా ధ్యానంలో ఉంటాను. మిగతా సమయంలో ఎప్పుడైనా కాల్ చేయండి, లేదా వాట్సాప్లో మెసేజ్లు పెట్టండి. నిన్న ఒక 3 రోజుల్లోనే నాకు 399 మెసేజ్లు వచ్చేసాయి. ఎన్ని క్వశ్చన్లు అన్ని చదివేంత ఇది కూడా లేదు. ఇప్పటికి 150 దాకా చదివాను అంతే. ఇంకా మిగతా కూడా చదవాలి. ఎందుకంటే ఖచ్చితంగా శ్రద్ధ ఉండాలి మనకి. ఎందుకంటే మనం సేవ చేయడానికి వచ్చాము. 1200 సంవత్సరాల నుంచి నేను ధ్యానంలోనే ఉన్నాను, ప్రతి జన్మలోనూ. అందుకే సేవ చేయడానికే వచ్చాను. మీకు కావాల్సిన జ్ఞానం ఖచ్చితంగా నా దగ్గర మీకు లభిస్తుంది, సందేహమే లేదు. ఆధ్యాత్మిక జ్ఞానం మాత్రమే మిగతా. అందుకని మీరు ఖచ్చితంగా ధ్యానం చేయండి. ఖచ్చితంగా దీంట్లోనే మీరు మేలు పొందుతారు, సందేహమే లేదు. మిత్రులారా, సమయం వృధా చేసుకోవద్దు. ఇక మీదట జరిగిపోయింది ఏదో జరిగిపోయింది. ఇప్పటికే 40-50 సంవత్సరాలు 60 సంవత్సరాలు కూర్చుంటాయి. ఇక మీ చేతిలో 10-15 సంవత్సరాలే ఉంటుంది, లేదా ఒక 20-30 సంవత్సరాలే ఉంటుంది. మీరు ఎంతో సాధించాల్సింది ఆత్మజ్ఞానం ఎంతో ఉన్నది. మీరు ఈ క్షణమే నిర్ణయం తీసుకోండి. సాత్వికమైన భోజనం తీసుకోండి. రోజుకు 2 పూటలు మాత్రమే తినండి. ఒక పూట తినగలిగితే ఇంకా మేలు. మంచి ఆహారం తీసుకొని చక్కగా కూర్చోండి. తిరిగిలేనటువంటి జీవితం చేయొచ్చు. ధ్యానానాం కర్మ దగ్ధం, పతంజలి మహర్షి చెప్పాడు. ధ్యానంలో అన్ని కర్మలు దగ్ధమవుతాయి,
పూర్తిగా తుడిచివేయబడతాయి. ఇక వేరే ఏ మార్గం లేదు ఈ ప్రపంచంలో, ఒక్క ధ్యానంలోనే ఉంది ఇది. ఇక వేరే ఏ మార్గం లేదు. ధ్యానంలో కర్మలు పోతాయి. ఇక వేరే ఏ మార్గంలోని కర్మలు పోయే అవకాశమే లేదు. మీ మనసు శుద్ధి అయ్యేదానికి మార్గాలు ఉన్నాయి, భక్తి మార్గం. కానీ అది మనసు వరకే శుద్ధి అవుతుంది. కానీ ఇది కర్మఫలాలనే శుద్ధి చేసి పడేస్తుంది, బీజ సంస్కారాలతో సహా. బీజ సంస్కారాలు ఎప్పటివో ఎన్నో వేల సంవత్సరాలు, లక్షల సంవత్సరాల నుంచి ఉన్నాయి కూడా కర్మలు నశింపబడతాయి. పూర్తిగా ఆత్మస్వరూపులు అవుతారు, భగవత్ స్వరూపులు అవుతారు. నేను ఎంతో ఆనందాన్ని అనుభవిస్తున్నాను మిత్రులరా. మీకు తెలియదు దీని గురించి. మీకు ఇదే ప్రతి వారు అనుభవంలోకి తీసుకోవాలి. నేను ఇంత అని చెప్తే నేను మీకు అనుభవం లేదు కాబట్టి మీరు నమ్మొచ్చు, నమ్మకపోవచ్చు. మీరు అనుభవించండి. ఎంతో గొప్ప జీవితం ఇది. మీకు ఈ ప్రపంచంలో ఏమున్నా లేకపోయినా పెద్ద టెన్షనే ఉండదు. పతంజలి స్పష్టం చేశాడు దీని గురించి కూడా. గౌతమ బుద్ధుడు కూడా స్పష్టం చేశాడు, మీకు శాంతి లోపలే ఉంది, బయట ఎక్కడ లేదని. దేవుని రాజ్యం నీలోనే ఉందని యేసుక్రీస్తు కూడా చెప్పాడు, బయట లేదని చెప్పాడు. మహోత్పర్వత కూడా చెప్పింది అదే. మీరు దైవాన్ని శూన్యంలో లోపల వెతకాలి, చీకట్లో అని చెప్పాడు మహోత్పర్వత. అందరు యోగులు, గొప్ప మహనీయులు అందరు చెప్పింది ఇదే. శ్రీకృష్ణుడు కూడా ధ్యానం చేసుకోండి అని చెప్పాడు. అందుకని మన యోగులు, మన ఋషులు వారందరినీ గౌరవిస్తూ మనం వాళ్ళు ఏ మార్గం పట్టుకొని, ఏ మార్గం ద్వారా వారు వాళ్ళ యొక్క ఆధ్యాత్మిక జీవితానికి పుష్కలమైనటువంటి జ్ఞానాన్ని సాధించారు, ఆ మార్గం గొప్ప జీవితం చేద్దాం, గొప్పగా జీవిద్దాం. ప్రపంచం మొత్తం వసుదైవ కుటుంబకం లాగా ఉండాలి. ప్రపంచం మొత్తం ఒకటే కుటుంబం. లోక సమస్త సుఖినో భవంతు. సర్వం కల్విదం బ్రహ్మ. శుభం భయాత్, శుభం భయాత్, శుభం భయాత్, శుభం భయాత్, శుభం భయాత్.